జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలను పురపాలక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్, రంగు సుమలత, మున్సిపాలిటీ సిబ్బంది మరియు తెరేసా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినం ఈరోజు 2వ తారీఖున అప్పుడు తెలంగాణ కేసీఆర్ ఎన్నో తన ప్రాణాలు అడ్డుకొని ప్రాణాలు తెచ్చి తెలంగాణని ఈరోజు మన స్వాధీనం. ఇది ఇప్పుడు కాదు, జీవితాంతం వరకు తెలంగాణ తెచ్చిన దినోత్సవం అనేది అది ఎప్పటికీ పరిణట్టు ఉండిపోతుంది దేశం ఉన్నంత వరకు. అందుకొరకు ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి 47 15 రాష్ట్రాలు అనుకుంటాం, కానీ మన తెలంగాణకి 10 రాష్ట్రాలు లేదు. మనకి ఎప్పుడు వచ్చింది? 40 ఏళ్ళ భారతదేశం స్వాతంత్రం వస్తే మనం ఇంకో సంవత్సరం అంతా నైజాం పాలనలో ఉన్నాము. ఒక సంవత్సరం తర్వాత సెప్టెంబర్ 17న మన తెలంగాణ మన నైజాము విలీనమైంది భారతదేశంలో. వాస్తవానికి జనవరి 15 ఆగస్టు సెప్టెంబర్ 17 మూడు చేసుకోవాలి. నవంబర్ 1 చేసుకున్నారు. నవంబర్ 1 అంటే ఏంటి? అది తెలంగాణ ఆంధ్రలో కప్పుకున్న దినం. అది ఆంధ్రలోకి మంచి దినము, మనకి చెడు దినం. కానీ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రజలంతా సమిష్టి కృషి వల్ల కేసీఆర్ వాళ్ళందరినీ మమేకరించి తెలంగాణ తెచ్చాడు. అందుకే మనము ఖచ్చితంగా జూన్ 2వ తారీఖున అంటే ప్రతి సంవత్సరము మనం 3 జెండాలు వేస్తాం. ఒకటి దేశానికి స్వాతంత్రం వచ్చినది, ఒకటి రాజ్యాంగం ఏర్పాటైనది, ఇంకోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కనుక ఏది బాగోకుండా ఈ 3 పనులకి మనమంతా ఖచ్చితంగా పాల్గొనాలి. తెలంగాణ అనే విషయంలో ఇప్పటికే అందరూ బాగా చెప్పినారు. భవిష్యత్తులో ఈ తెలంగాణని, మన గద్వాల జిల్లాని, అల్లంపూర్ తాలూకాని, అదేవిధంగా మున్సిపాలిటీ కూడా అందరూ సమిష్టిగా కృషి చేసి మంచి అభివృద్ధి పదవులకు ఈ ఐజపడ్డాన్ని తీసుకెళ్దామని చెప్పి అందరూ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ.